ఒకవేళ దేవుడు నిన్ను అంత పెద్దగా పుట్టించాడంటే దానర్థం నువ్వు ఎక్కడైనా నీ కాళ్ళు పెట్టొచ్చని కాదు. చీమ మాటలు విని ఏనుగు అటూ ఇటూ చూడ్డం మొదలుపెట్టింది. ఎవరు మాట్లాడేది? నాకు ఎవరు కనిపించడం లేదు. కాస్త నీ కళ్ళు పెద్దగా చేసి కిందకి చూడు, నేను నీకు కనిపిస్తాను. ఒక అడవిలో చాలా పెద్ద చీమల గుంపు ఉండేది. చీమలకు రాణి క్లేరా చాలా దయగలిగింది. కాని తన దగ్గర పనిచేసే వెరోనికా చాలా పొగరపోతు. ఒకరోజు క్లేరా తన గుంపుతో కలిసి అడవిలో ఇంకో వైపుకు వెళ్తోంది. ఇంతలోనే తనకి తోడేళ్ల అడుగుల శబ్దం వినిపించింది. వెంటనే అందరిక్కడి నుండి వెళ్ళిపోండి. కాని వెరోనికా అక్కడ్నుండి వెళ్ళలేదు. అసలు నువ్వు చేసిన ఈ పిచ్చి పనేంటి? వెంటనే అక్కడి నుండి తప్పుకో, లేదంటే తోడేళ్లు తన కాళ్లతో నిన్ను తొక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. నువ్వు అనవసరంగా చచ్చిపోతావు. ఇంతకీ ఎందుకు ప్రతిసారి మనం మన దారిని మార్చుకోవాల్సి వస్తుంది? నీకు చాలా బాగా తెలుసు ఇక్కడుండే జీవులలో మనం అందరికన్నా చిన్న జీవులమని. లేదు మహారాణి, నేనిక్కడి నుంచి వెళ్ళను. ఇది నా ఆదేశం. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే అనవసరంగా చనిపోతావు. క్లేరా మాటలు విని వెరోనికా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చాక క్లేరా వెరోనికాతో ఇలా అంది. నీకు నీ ప్రాణం గురించి కంగారు ఉందా లేదా? నాకొకటే అర్థం కాదు, మనమే అందరికన్నా చిన్న జీవులుగా ఎందుకున్నాం? మనం కూడా మిగతా ప్రాణుల్లాగా ఆకారంలో పెద్దగా ఉండలేమా? నేనైతే నీకు చెప్పి చెప్పి అలసిపోయాను తెలుసా. పగటి కలలు కనడం మానుకో అని. అలా ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? నేను విన్నాను ఈ ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమని. చూస్తూ ఉండండి మహారాణి, ఒకరోజు నా ఆకారం కూడా మిగతా ప్రాణులాగా పెద్దదవుతుంది. ఆ రోజు నేను అడవిలో ఉన్న మిగతా జంతువుల సంగతి చెప్తాను. వెరోనికా మాటలు విని అక్కడున్న మిగిలిన చీమలు తనను చూసి నవ్వడం మొదలుపెట్టాయి. నన్ను చూసి ఎంత నవ్వాలో నవ్వుకోండి, కానీ చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజు నా ఆకారం కూడా మిగతా జంతువులాగా పెద్దదవుతుందో అప్పుడు నేనే మహారాణినవుతా. ఆ మాట అని వెరోనికా అడవిలో తిరగడానికి వెళ్ళిపోయింది. ఏనుగు ఎంతో మజాగా నడుస్తూ వస్తోంది. ఏనుగు అడుగు వేయడానికి ముందే వెరోనికా వేగంగా అక్కడి నుండి తప్పుకుంది. ఒకవేళ దేవుడు నిన్ను అంత పెద్దగా పుట్టించాడంటే దానర్థం నువ్వు ఎక్కడైనా నీ కాళ్ళు పెట్టొచ్చని కాదు. చీమ మాటలు విని ఏనుగు అటూ ఇటూ చూడ్డం మొదలుపెట్టింది. ఏనుగు తనలో తాను ఇలా అనుకుంది. ఎవరు మాట్లాడేది? నాకు ఎవరు కనిపించడం లేదు. కాస్త నీ కళ్ళు పెద్దగా చేసి కిందకి చూడు, నేను నీకు కనిపిస్తాను. ఏనుగు వంగి కిందికి చూస్తే అప్పుడు తనకి అక్కడ ఒక చిన్న చీమ తన వైపే కోపంతో చూస్తూ కనిపించింది. క్షమించు చిన్న చీమ, నేను నిన్ను చూడలేదు. ఇది మరీ బాగుంది. ఒకవేళ నేను నిన్ను చూడకపోయుంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. తప్పు నీదే. నువ్విక్క నుండి వెళ్లకుండా ఉండాల్సింది. ఎందుకు? మేం ఈ అడవిలో ఉండే ప్రాణులమే కదా. అవును, నువ్వు కూడా ఈ అడవి ప్రాణివే. కానీ నువ్వు ఆలోచించుకో, నువ్వు చాలా అంటే చాలా చిన్నగా ఉన్నావని. నీ పెద్ద ఆకారం మీద అంత గర్వపడుకు ఏనుగన్నా. నువ్వు ఆ సామెత వినే ఉంటావు, చీమ ఒకవేళ చెవిలోకి వెళ్తే పెద్ద పెద్ద ఏనుగుల పని పడుతుందని. అలా అంటూ చీమ చాలా వేగంగా పాకుతూ ఏనుగు చెవిపైకి ఎక్కింది. ఇంకా తన చెవు పైన కుట్టింది. అందుకే దేవుడు నిన్ను అంత చిన్నగా పుట్టించాడు. నేను నీ మీద అడవి రాజుకి తప్పకుండా కంప్లైంట్ చేస్తాను. ఏనుగు ఎంతో కోపంతో నేరుగా అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళింది. ఇంకా కోపంతో తనకి జరిగిందంతా చెప్పింది. అడవి రాజైన సింహం చీమల రాణి క్లేరాని తన గుంపుతో పాటు గుహ దగ్గరికి పిలిపించాడు. నువ్వు నీ గుంపుతో కలిసి 1 సంవత్సరం పాటు అడవిని వదిలి వెళ్లాల్సుంటుంది. వెళ్ళు, ఇప్పుడే ఈ క్షణమే ఈ అడవిని వదిలేయి. కానీ మేమేం చేశాం మహారాజ్ గారు? మీ గుంపులో నుండి ఒక చీమ ఏనుగు అన్నని ఇబ్బంది పెట్టింది. వేరే ఎవరైనా అయ్యుంటే నేను ఇంతకన్నా పెద్ద శిక్ష వేసేవాణ్ణి. కాని చిన్న చీమల్ని నేనేం దండించగలను? తప్పు మీదే. ఎందుకంటే ఏదైనా చీమ కావాలనేదైనా తప్పు చేస్తే దాని పూర్తి బాధ్యత నీదే అవుతుంది. క్లేరా మౌనంగా అడవిని వదిలి వెళ్లే ఏర్పాటు చేస్తోంది.
ఇంతలోనే ఒక నల్ల పొగ చీమల గుంపు దగ్గర వ్యాపించడం మొదలయ్యింది. ఇంకా చూస్తూ చూస్తూ ఆ పొగ ఒక పెద్ద ఆకారంలో ఉన్న చీమలా మారిపోయింది. నేను మీ అందరిలో ఒక పెద్ద రాణిని, అంటే మాయావి రాణిని. మీరు ఆకారంలో చాలా పెద్దగా ఉన్నారు మహారాణి. అవును, నేను ఆకారంలో పెద్దగా ఉన్నాను. అలాగే నేను ఇటువంటి ఆకారం మీ అందరికీ కూడా చెయ్యగలను. కానీ దానికి బదులుగా నాది ఒక షరతు. ఏంటా షరతు? మీరు చీమలకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పెద్ద ఆకారంలోకి వచ్చిన తరువాత అడవిలో ఉన్న మిగతా జంతువుల రక్తం కళ్ళ చూడాల్సి ఉంటుంది. లేదు, మేమే షరతు ఒప్పుకోము. ఇలా చూడు, నాకేదో గజిబిజిగా అనిపిస్తోంది. నేను నా జీవితంలో ఎప్పుడూ ఇంత పెద్ద చీమ గురించి వినలేదు, అలాగే ఎప్పుడు చూడలేదు కూడా. నువ్వు తన మాటల్లో రాకు వెరోనికా. నువ్వు కోరుకుంటే నేను నిన్ను చీమల రాణిని చెయ్యగలను. చెప్పు, మరి నువ్వు ఒప్పుకుంటావా? అవును, నేను ఒప్పుకుంటా. అప్పుడే అక్కడ ఒక పెద్ద పేలుడు శబ్దం అయింది. వెరోనికా ఇంకా అక్కడ ఉన్న చీమలు పెద్దగా ఇంకా పొడవుగా మారిపోయాయి. ఒక్క క్లేరా తప్ప. నీకిలాగే జరగాలి. ఇప్పుడుండు ఒంటరిగా. వెరోనికా పెద్దగా మారిన చీమలతో ఇలా అంది. పదండి నాతో. ఈ అడవిలో జంతువులు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు వాళ్ళకి గుణపాఠం నేర్పే సమయం వచ్చింది. వెరోనికా ఆ పెద్ద మాయావి మహారాణిని తీసుకుని తన గుంపుతో పాటు అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇంకా చూస్తూ చూస్తూ తను అడవిలో విధ్వంసం చేయడం మొదలుపెట్టింది. అడవిరాజు శ్రేయోభిలాషి గుడ్లగూబ ఎగురుకుంటూ నేరుగా అడవిరాజు దగ్గరికి వచ్చింది. ఇంకా తను కళ్ళారా చూసిన సంఘటన మొత్తం అడవిరాజుకు చెప్పేసింది. పెద్దగా మారిన చీమల గుంపు ఒకటి త్వరలోనే ఇక్కడికి చేరుకుంటుంది మహారాజా. మరిప్పుడు నేనేం చెయ్యను? నాకేదైనా ఐడియా ఇవ్వు. నాకెందుకో ఇది ఈ అడవిలో ఉన్న ఆ రాక్షసి పని అనిపిస్తుంది. ఎవరినైతే మీరు అడవిలో నుంచి పంపించేశారో తనే ఆ చీమలు ఒక ఆకారం పెద్దగా మార్చి మనతో పగ తీర్చుకోవడానికి ఇలా చేసి ఉంటుంది. తనని తెలివితో ఓడించాల్సి ఉంటుంది మహారాజా. కాసేపట్లోనే వెరోనికా తన గుంపుతో కలిసి సింహరాజు దగ్గరికి చేరుకుంది. మీరు చావడానికి సిద్ధంగా ఉండండి. మీరు చేసిన అవమానానికి పగ తీర్చుకుందామని వచ్చాను. ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో వెరోనికా. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నన్ను చంపి ఈ అడవిపైన కబ్జా చేయాలనుకుంటున్నావు, అవునా? మర్చిపోకో, నీకన్నా బలమైన వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ ఉన్నారు. నాకన్నా బలమైన వాళ్ళు ఇంకా ఇక్కడ ఎవరున్నారు? మీ చీమల మహారాణి. నువ్వు నన్ను చంపిన వెంటనే తను నిన్ను చంపేస్తుంది. ఎందుకంటే తను ఒక చీమల మహారాణి కాదు, తను ఒక రాక్షసి. తనని నేనే మెడపట్టి అడవి నుంచి బయటకు పంపించాను. తన మాటలు నమ్మకు. తను నేను వెధవని చేస్తున్నాడు. కానీ తను చెప్పే మాట అయితే నిజమే కదా. నువ్వు నాకన్నా బలమైన దానివేగా. అందుకే ముందు నిన్ను అంతం చేయడం చాలా ముఖ్యం. చూస్తూ చూస్తూ అవి రెండు ఒకదాంతో ఒకటి గొడవ పడుతూ ఒకదాన్నొకటి చంపుకున్నాయి. అవి రెండు చనిపోయిన వెంటనే మిగిలిన చీమలు ఆకారంలో చిన్నగా మారిపోయాయి. చూసావా మహారాజా, తాను తెలివిలో ఎంత శక్తివంతమైనదో. అందుకే కదా నేను నిన్ను నా రాజ్యానికి శ్రేయోభిలాషిగా ఎంచుకున్నాను. నువ్వు నిజం చెప్పావు. ఒకవేళ నేను నా బలం ఉపయోగించి వీళ్ళతో పోరాడి ఉంటే బహుశా నేను చనిపోయి ఉండేవాడినేమో. అది సరే మహారాజా, కానీ ఇప్పుడు ఈ చీమలు మనం ఏం చేద్దాం? మర్చిపోకండి, వీళ్ళు కూడా దోషులతో సమానమే కదా. ఒకవేళ ఇవి ఆ రాక్షసి మాటలు కనుక వెనుకపోయి ఉండుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చుండేదే కాదు. ఇంతలోనే అక్కడికి క్లేరా పాక్కుంటూ వచ్చింది. వీళ్ళ తరపు నుండి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను మహారాజు గారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. తప్పంతా వెరోనికాది. తను చనిపోయింది. తను చేసిన తప్పుకి శిక్ష పడింది మహారాజు గారు. వీళ్ళని వదిలేయండి. అవును మహారాజా, కలేరే చెప్పింది నిజమే. వీళ్ళని వదిలేయండి. అయినా దేవుడు ఏం చేసినా మంచి కోసమే చేస్తాడు. ఇప్పుడు మీరే చూడండి, ఆ రాక్షసి ఎంత సులభంగా చనిపోయిందో. నువ్వు నిజమే చెబుతున్నావు. వెళ్ళు, మీ అందరినీ క్షమించేశాను. క్లేరా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అడవిలో జంతువులన్నిటికీ పిచ్చి పట్టింది. దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది. ఒకవేళ నీళ్లు తాగకపోతే నేను ఎలాగో చనిపోతాను. దానికన్నా నీళ్లు తాగి చనిపోవడమే మంచిది. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా చెడ్డ సింహం.
అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ సింహం పేరు వినగానే వణికిపోయేవి. ఆ సింహం ఎప్పుడైనా అడవిలో బయటికొస్తే జంతువులన్నీ భయంతో వాటి వాటి ఇళ్లలో దాక్కునేవి. ఆ సింహానికి ఎప్పుడు ఏ జంతువుని తినాలనిపిస్తే అది తినేసేది. ఆ సింహం పిల్లలు ఇంకా ముసలివాళ్లని కూడా వదిలేది కాదు. జంతువులన్నీ ఆ సింహం చేసే దుర్మార్గాలని భరించలేకపోయేవి. మరోవైపు ఆ సింహానికి ఒక మంత్రి, ఒక చిరుత కూడా ఉండేది. అది సింహం కన్నా ఇంకా చాలా చెడ్డది. రోజంతా అది సింహానికి అడవిలో ఉన్న జంతువుల గురించి చాడీలు చెప్పేది. అలాగే సింహానికి చెప్పేది ప్రస్తుతం అడవిలో ఏ జంతువు బలంగా ఇంకా రుచిగా ఉంటుందో అని. సింహం దాని మంత్రైన చిరుత మాటల్ని కళ్ళు మూసుకుని నమ్మేది. ఒకరోజు సంఘటన. అడవిలో దారుణంగా కరువు వచ్చింది. అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. ఒక చెరువుని మినహాయించి సింహం దాని మంత్రి చిరుత అదే చెరువులో నీళ్లు తాగుతూ ఉన్నాయి. అప్పుడే సింహం మంత్రైన చిరుతకి దాని మనసులో ఒక దుర్మార్గమైన ఐడియా వచ్చింది. అది సింహం వైపు చూస్తూ ఇలా అంది. మహారాజా, అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. కేవలం ఈ ఒక్క చెరువు మాత్రమే మిగులుంది. అంటే నీ ఉద్దేశమేంటో చెప్పు మిత్రమా. నేనేమంటున్నానంటే, ఒకవేళ అడవిలో ఉన్న జంతువులన్నీ చెరువులో నీళ్లు తాగాయంటే ఈ చెరువులో నీళ్లు కూడా అయిపోతాయి కదా. నువ్వు నాకు చాలా ప్రియమైన మంత్రివి, స్నేహితుడివి. నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు. ఇలా అని సింహం దాని మంత్రి చిరుతతో కలిసి దాని గుహ వద్దకి చేరుకుంది. అలాగే అది అడవిలో ఇలా ప్రకటించింది. అడవిలో ఉన్న జంతువులేవి ఆ చెరువులో నీళ్లు తాగకూడదు అని. ఒకవేళ ఏ జంతువైనా చెరువులో నీళ్లు తాగుతూ కనిపిస్తే అది అక్కడే చంపబడుతుంది అని. సింహం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అడవిలో ఉన్న జంతువుల్లో గందరగోళం మొదలయ్యింది. కాని ఏ జంతువుకి సింహం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎదిరించే ధైర్యం లేకపోయింది. ఎందుకంటే సింహం ఇంకా చిరుత జంట చాలా బలమైంది. కొద్ది రోజులకే అడవిలో జంతువులు దాహంతో అటూ ఇటూ తిరుగుతున్నాయి. కొంత సమయం తరువాత అడవిలో జంతువులన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. ఏనుగేమో అక్కడున్న జంతువుల కన్నా చాలా తెలివైంది. అది జంతువుల వైపు చూస్తూ ఇలా అంది. మనం ఇంకా ఎన్ని రోజులు ఇలా దాహంతో అల్లాడతాము? ఒకవేళ ఇలానే ఉంటే ఇంకా నెమ్మదిగా జంతువులన్నీ దాహంతో చనిపోతాయి కూడా. అక్కడే ఉన్న కోతి తెలివితేటల విషయానికొస్తే ఏనుగు తెలివితేటల ముందు రెండో నంబరే. అది ఏనుగు వైపు చూస్తూ ఇలా అంది. కానీ మనం ఇంకా ఏం చేయగలం ఏనుగు? మనం ఆ ఇద్దరితో పోటీ పడలేము. నాకు అనిపిస్తుంది మనమందరం ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోవడం చాలా మంచిదేమో అని. నేను వేరే అడవిలో కూడా వెళ్ళొస్తుంటాను. అన్ని అడవుల్లో పరిస్థితి ఇలానే ఉంది. ప్రతి అడవిలోనూ ఇలాంటి మహారాజు ఒకడు కనిపిస్తూనే ఉన్నాడు. కోతి మాట విని ఏనుగు చాలా నిరాశతో తలదించుకుంది. అలాగే అక్కడున్న జంతువులన్నీ కూడా నిరాశతో వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి. కొంతకాలం అలాగే గడిచింది. అదే అడవిలో అన్నా తమ్ముళ్ళైన 2 జింకలు కూడా కలిసి ఉండేవి. ఆ 2 జింకల్లో ఎరుపు జింక వయసులో పెద్దది. ఒకరోజు సంఘటన. ఆ పెద్ద జింక గాఢ నిద్రలో ఉండగా చిన్న జింకకి చాలా దాహంతో ప్రాణం పోయేలా అనిపించింది. దాని మనసులో ఇలా అనుకుంటోంది. అడవిలో జంతువులన్నిటికీ పిచ్చి పట్టింది. దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది. ఒకవేళ నీళ్లు తాగకపోతే నేను ఎలాగో చనిపోతాను. దానికన్నా నీళ్లు తాగి చనిపోవడమే మంచిది. ఇలా అంటూ అది దాని ప్రాణాల గురించి ఆలోచించకుండా నేరుగా అడవిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువులో నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అది చెరువులో నీళ్లు తాగుతుండగా ఇంతలోనే రంగురంగులున్న ఒక అందమైన చేప దాంతో ఇలా అంది. నువ్వీ చెరువులో నీళ్లు తాగకూడదు. నువ్వు మీ దుష్టరాజా ఆదేశాలు వినలేదా? హా, నేను విన్నాను. కానీ ఒకవేళ నీళ్లు తాగకపోతే ఎలాగూ దాహంతో చనిపోయేవాన్నేగా. ఆ జింక ఇలా అంటుండగానే దాని చెవులకి ఎవరో గాండ్రించే శబ్దం వినిపించింది. అది వెనక్కి తిరిగి చూడగానే
అక్కడ సింహం మంత్రైన చిరుత నించొని దాన్నే కోపంతో చూస్తూ ఉంది. అప్పుడు జింక భయంతో వణికిపోతూ చిరుత వైపు చూస్తూ ఇలా అంది. నాకు చాలా దాహం వేసింది, నన్ను క్షమించండి. నువ్వొక్క సామాన్యమైన జింకవి. నువ్వు రాజు ఆజ్ఞని పట్టించుకోవా? ఇంక నీకు చావు తప్పదు. ఇలా అంటూ ఆ చిరుత ఆ జింకని చాలా దారుణంగా చంపేసింది. ఈ దృశ్యమంతా చెరువులో ఉన్న ఆ చేప కళ్ళల్లో నీళ్లు నింపుకొని చూస్తూ ఉంది. అనుకోకుండా ఈ దృశ్యాన్ని చెట్టు మీదే కూర్చునున్న కోతి కూడా చూసింది. అది పరిగెడుతూ పెద్ద జింక దగ్గరికి చేరుకుంది. అక్కడ జరిగిన సంఘటనంతా జింకకి చెప్పింది. దాని తమ్ముడి విషయం తెలిసిన వెంటనే జింక పరిగెడుతూ అక్కడికి చేరుకుంది. కాని చిరుత అక్కడ్నుండి వెళ్ళిపోయింది. దాని తమ్ముడు అలా రక్తంతో నిండి నేలమీద పడిపోయి ఉండటం చూసి అది చాలా బాధపడింది. నేను నీకు ముందే చెప్పాను చిన్న తమ్ముడు, కానీ నువ్వే వినలేదు. ఒకవేళ నువ్వు నా మాట వినుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడివి. కానీ నేను నీ చావుకి పగ తప్పకుండా తీర్చుకుంటాను. నేను మహారాజుని ఇంకా చిరుతని అసలు ప్రాణాలతో వదలను. కానీ నువ్వు అలా ఎలా చేయగలవు? వాళ్ళిద్దరూ చాలా బలమైన వాళ్ళు. ఆ జింక ఈ మాట అంటుండగా ఇంతలోనే చెరువులో నుండి రంగురంగుల కిరణాలు రావడం మొదలయ్యింది. చూస్తూ చూస్తూనే అక్కడే వాటి కళ్ళ ముందరే ఆ పెద్ద చేప ఒక అందమైన కన్యగా మారిపోయింది. ఎవరు నువ్వు? నేనొక మాయావి కన్యని. నేను చాలా సంవత్సరాల నుండి ఈ చెరువులో చేప రూపంలో ఉంటున్నాను. చెప్పాలంటే నాకు మీ అందరితో మాట్లాడే అధికారమైతే లేదు, కానీ ఈ జింక కన్నీళ్లు నేను చూడలేకపోయాను. ఆ కన్య మాటలు విని జింక ఏడుస్తూ ఆ కన్యతో ఇలా అంది. నువ్వు మాయావి కన్యవి కదా, మరి నా తమ్ముడికి ప్రాణం పోయగలవా? లేదు లేదు, జననం ఇంకా మరణం కేవలం ఈశ్వరుడి చేతుల్లో ఉన్నాయి. ఈ విషయంలో నేనేం చేయలేను, కానీ నేను తప్పకుండా నీకు సహాయం చేయగలను. నువ్వు మహారాజుని ఇంకా మంత్రిని చంపేసేయి. మాకు ఇంతకన్నా పెద్ద సహాయం ఏముంటుంది? లేదు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఇలా అంటూ ఆ కన్య తన చేతుల్లో ఉన్న కర్రని కోతిపైన ఇంకా జింకపైన పెట్టింది. ఆ కర్రలో నుండి రంగురంగుల అందమైన కిరణాలు వచ్చి వాటిద్దరి మొహం పైన పడ్డాయి. కాసేపటి తరువాత ఆ కిరణాలు రావడం ఆగిపోయాయి. ఇదిగో కోతి, నువ్వు సింహం దగ్గరికి వెళ్లి తనకి చెప్పు, చిరుత నిన్ను చంపి అడవికి రాజవ్వాలని అనుకుంటున్నాడని నమ్మేలా చెప్పు. అలాగే జింక, నువ్వు చిరుత దగ్గరికి వెళ్ళి తనే అడవికి నిజమైన రాజని నమ్మేలా చెప్పు. కానీ వాళ్ళు మా ఇద్దరి మాట వింటారా? నేను మీ ఇద్దరి శరీరాల్లో మాయావి శక్తులు వేశాను. మీ నోటి నుండి వచ్చిన ఒక్కో మాట వాళ్ళకి నిజంగా నిజమని అనిపిస్తాయి. ఈ మ్యాజిక్ ప్రభావం కాసేపు మాత్రమే ఉంటుంది, అందుకే మీరు త్వరగా వెళ్ళి ఈ పని చెయ్యాలి. ఆ జింక ఇంకా కోతి పరిగెడుతూ సింహం ఇంకా చిరుత దగ్గరికి వెళ్లి ఒకదాని గురించి ఇంకొకదాన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టాయి. వాటి నోటి నుండి వచ్చిన ఒక్కో మాట చిరుత ఇంకా సింహానికి నిజం అనిపించాయి. అవి రెండూ కోపంతో రగిలిపోయి ఎదురెదురుగా వచ్చాయి. నేను నిన్ను ఈ అడవికి మంత్రిని చేశాను, కానీ నువ్వు నన్ను చంపి ఈ అడవికి రాజు అవ్వాలనుకుంటున్నావా? నువ్వు నన్ను ఈ అడవికి మంత్రిని చేసి ఏమీ గొప్ప పని చేయలేదు. నేను ఒక బలమైన చిరుతని. నేను ఈ అడవిని నీకన్నా బాగా పరిపాలించగలను. అలా అయితే సరే, ఈ పోటీలో మనిద్దరిలో ఎవరైతే ప్రాణాలతో ఉంటారో వాళ్లే ఈ అడవిని పరిపాలిస్తారు. ఇలా అంటూ సింహం చిరుతపైన వేగంగా దాడి చేసింది. చిరుత ఇంకా సింహం చాలా దారుణంగా గొడవపడటం మొదలుపెట్టాయి. కాసేపటి తరువాత అవి రెండూ ఒకదాన్నొకటి గాయపరుచుకున్నాయి. అలాగే నేలపైన పడిపోయి విలవిలలాడుతూ చనిపోయాయి. అవి చనిపోయిన వెంటనే అడవిలో సంతోష వాతావరణం కనిపించింది. అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. చివరికి వాటికి దుర్మార్గుల నుంచి విముక్తి లభించింది. అప్పుడు కోతి ఇంకా జింక జరిగిందంతా చెప్పాయి. వాటికి చెరువులో ఉన్న ఒక దేవకన్య సహాయం చేసిందని. జంతువులన్నీ సంతోషంగా ఆ చెరువు దగ్గరికి వెళ్ళాయి. అక్కడ ఆ దేవకన్య వాళ్ల కోసమే ఎదురుచూస్తోంది. ఆ కన్య జంతువుల వైపు చూసి ఇలా అంది. ఇంక నా రహస్యం బయటపడింది.
అందుకే నేనింక ఇక్కడి నుండి వెళ్ళాలి. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళకు. నువ్వు మాకు చాలా సహాయం చేశావు. లేదు, ఇంక నేనుండాలనుకున్నా ఉండలేను. కానీ మీరొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడూ సమస్యలొస్తే భయపడకండి. ఒకవేళ మీరు ఏకమై మీ బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే కనుక ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలరు. ఇలా చెప్పి ఆ కన్య మాయమైపోయింది. ఇంకా అడవిలో జంతువులన్నీ సంతోషంగా అడవిలో ఉండటం మొదలుపెట్టాయి.